ఇప్పుడు మన దగ్గర కార్బన్ K9 మోడల్ మొబైల్ ఉన్నది. దీన్ని ఛార్జింగ్ కనెక్టర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఏం చేయాలన్నట్లయితే అసలు ఛార్జింగ్ కనెక్టర్ ఫాల్ట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అది ఎట్లాగన్నట్లయితే ఛార్జర్ తగిలిచ్చి సప్లై చెక్ చేసుకోవాలి. ముందు మనం సప్లై వస్తుందా లేదా అనేది. మీటర్ని 20 రేంజ్లో పెట్టుకుని DC 20లో చెక్ చేసుకోవాలి. చూడండి, సప్లై ఏమీ రావట్లేదు. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ కనెక్టర్ ప్రాబ్లం ఉందా, IC ప్రాబ్లం ఉందా అనేది మనం ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఛార్జింగ్ కనెక్టర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది VCH పాయింట్, అంటే ఛార్జర్ నుంచి సప్లై, కనెక్టర్ నుంచి సప్లై ఇక్కడ దాకా వచ్చింది. మెయిన్ సప్లై 5.6 వోల్టేజ్ ఇక్కడ దాకా సప్లై అనేది రావట్లేదు కనుక మనకు ఇది ఛార్జింగ్ కనెక్టర్ ఫాల్ట్ ఉన్నది. ఇక్కడ దాకా సప్లై వచ్చి కూడా మనకు ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్టర్ సప్లై రానట్లేదు. ఈ ఛార్జింగ్ IC కానీ ఈ రెసిస్టర్ కానీ ఈ సర్క్యూట్లో ప్రాబ్లం ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఫాల్ట్ అయితే ఈ ఛార్జింగ్ కనెక్టర్లో ఉన్నది, దీంట్లో ఉన్నది. ఇది కొత్తది చేంజ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మన దగ్గర సేమ్ ఇదే మోడల్ ఛార్జింగ్ కనెక్టర్ లేకపోయినట్లయితే ఈ విధంగా ఉన్న ప్లెయిన్ ఛార్జింగ్ కనెక్టర్ని కూడా మనం దీనిని ఫిటప్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కనెక్టర్కి మనము ఈ గ్యాప్లు లేకుండా సోల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ నీట్గా ఈ పైన సోల్డరింగ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా అటాచ్మెంట్ అయింది బోర్డుకి, PCBకి. ఈ విధంగా పేస్ట్ తగిలిచ్చి
ఛార్జింగ్ కనెక్టర్ ఉన్న సరిగ్గా పీసీబీ వెనక భాగంలో గ్లోవ్ని పెట్టి ఈ ఛార్జింగ్ కనెక్టర్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఛార్జింగ్ కనెక్టర్ పాయింట్లు క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని బ్లేడ్తో రఫ్ చేసి ఇక్కడ మళ్ళీ సోల్డరింగ్ చేసుకొని ఈ పాయింట్లకి నీట్గా ఈ విధంగా ఛార్జింగ్ కనెక్టర్ని బ్లోక్ తోటి ఓపెన్ చేసుకోవాలి. బ్లోక్ తోటనే ఫిటప్ కొత్తది కూడా ఫిటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సప్లై వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సప్లై అయితే వస్తూ ఉన్నది. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. పర్ఫెక్ట్గా ఛార్జింగ్ కనెక్టర్ అనేది అటాచ్మెంట్ అయినది.
ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. ఓకే, సక్సెస్. మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఛార్జింగ్ అవుతున్నది చూడండి. ఈ విధముగా మనం ఛార్జింగ్ కనెక్టర్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు నేను మీకోసం తెస్తూ ఉంటాను. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.